இதற்காக இங்க வந்திருக்கிறோம் என்றது புரிஞ்சுக்கொள்வது ரொம்ப அவசியமா இருக்கிறது. ఇదేమో మనం ఇక్కడ ఎందుకు వచ్చి ఉన్నాం అనేది మనల్ని మనం అర్థం చేసుకోవడం చాలా అవసరంగా ఉంటుంది. ஏனென்றால் நம்ம எதற்காக வந்திருக்கிறோம் என்றும் அறியாமல் நம்ம வந்தாக்கா அதுல ஒரு பலனும் இல்லை. ఎందుకంటే మనం ఇక్కడ ఎందుకు కూడి వచ్చి ఉన్నామని మనకు తెలియకపోతే దానికి అర్థమే లేదు. தேவனோட சன்னிதானத்துல வரும் பொழுது దేవుని యొక్క సన్నిధానంకి మనం వచ్చినప్పుడు நாம ஒரு கிளியர் மைண்டோட வரணும். మనము ఒక శుద్ధ హృదయంతో రావాలి, ఒక మంచి ఆలోచనతో. எதற்காக வந்திருக்கிறோம், ఎందుకు ఇక్కడ వచ్చాము, என்ன பண்ணிட்டு இருக்கிறோம், ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాము, இதனால எனக்கு என்ன பிரயோஜனமா இருக்கிறது, ఇందువల్ల నాకు ఏం ప్రయోజనం ఉన్నది இல்லை என்றால் లేదంటే அந்நிய ஜனங்க கூட நாமளும் மாறிடுவோம். అన్ని జనుల వల్లే మనము అయిపోతాము. சில பேர் ఫ్రైడే పోయి మసీదులో నమాజ్ పண்றாங்க. కొంతమంది శుక్రవారం ముస్లిమ్స్ మసీదుకి వెళ్ళి వస్తుంటారు. சில பேர் சனிக்கிழமை திங்கட்கிழமை கோயிலுக்குள்ள போய் பிரேயர் பண்றாங்க. కొంతమంది శనివారం ఆదివారం వెళ్ళి గుళ్ళల్లో వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. அதே போல நாம இங்க ஞாயிற்றுக்கிழமை வந்து பிரேயர் பண்ணும்போது இப்ப ஆயிடும். అదే రీతిగా అయిపోతుంది. మనము దేవుని సన్నిధానంలో ఎందుకు వచ్చినామని తెలియకపోతే వాళ్ళలాగానే మనం వచ్చినట్టు అయిపోతుంది. అందుకోసమే ஒரு சின்ன கதை இப்படி இருக்கிறது. ఒక చిన్న కథ ఇలా ఉంటుంది. ஏனென்றால் நம்ம என்ன செய்யறது தெரியாம போனா, ఎందుకంటే మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాకపోతే அது வேற மாதிரி అర్థం ఆయడం, అది వేరే విధంగా అర్థాన్ని మన జీవితానికి ఇస్తుంది. ஒரு ஊர்లో ஒரு நல்ல ஒரு பெரிய ஷாப்பிங் மால் ஓபன் பண்ணாங்க. ఒక పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. அந்த ஷாப்பிங் மால் ஓபன் பண்றதுக்காக ఆ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి அந்த ஊர்ல இருக்க ஒரு விஐபி கூப்பிட்டாங்க. ఆ ఊర్లో ఉన్న ఒక విఐపిని పిలిచినారు ఓపెనింగ్ కి. அப்போ அந்த ஆளு என்ன பண்ணானாக்கா அந்த ஷாப்பிங் மால் நல்ல ఫ్లవర్ எல்லாம் போட்டு டெக்கரேஷன் பண்றா. అప్పుడు ఆ షాపింగ్ మాల్ ని ఏం చేసినారంటే ఇంకా పూలన్నీ చేసి అలంకరిస్తారు కదా, అలా పూలన్నీ పెట్టి అలంకరించారు. நிறைய அந்த ரோட் எல்லாம் நல்லா தார்பால் போட்டு நல்ல ஒரு அலங்காரம் பண்ணிட்டு இருக்கா. ఇంకా ఆ రోడ్ అంతా పట్టాలు వేసి అలంకరిస్తారు కదా, అలా వేశారు. ஏன்னா விஐபி வரும்பொழுது நல்லா அழகா வரணும் என்று. ఎందుకంటే ఆ విఐపి వచ్చేటప్పుడు చాలా అందంగా చక్కగా ఆ స్థలం ఉండాలి కాబట్టి எல்லாம் ரெடி பண்ணிட்டாங்க. అన్ని రెడీ చేసేసారు. జనగల్లా కాத்து కొట్టిరుக்காங்க. జనాలంతా కోసం ఆ విఐపి కోసం వేచి ఉంటున్నారు. రోడ్ நல்லா அழகா இருக்கு பார்க்கிறதுக்கு. రోడ్ అంతా చాలా అందంగా చక్కగా అలంకరించేశారు. அந்த விஐபிக்காக காத்து கொண்டிருக்கும் అందరూ ఆ విఐపి కోసం వెయిట్ చేస్తుండగా எல்லாம் காத்து கொண்டிருக்கும் போது நடுவுல ஒரு நாய் வந்துருது அந்த ரோட்ல. అందరూ వెయిట్ చేస్తుండగా సడన్ గా ఒక కుక్క ఆ రోడ్ మీద వచ్చేస్తుంది. இங்க ரோட் என்ன பண்றா, அந்த நாய் என்னப்பா விஐபி வரும்போது அந்த நாய் அட்டமரிச்சு நாய் அடிக்க போறா. அந்த நாய் என்ன பண்ற பயத்துல அங்க ஆய் பண்றது. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు విఐపి వచ్చే ముందు ఏంటి కుక్క వచ్చేసింది కదా వీటి మీద నడిచేసిందని ఆ కుక్కని కొట్టడానికి వెళ్తారు. அந்த நாய் என்ன பண்ண அங்க போறதுக்கு முன்னாடி அந்த நல்லா அலங்காரம் பண்ணி அந்த ரோட்ல நம்பர் 2 பண்ணிட்டு போயிருக்கு. ఆ కుక్క ఏం చేస్తుందంటే ఇంకా అలంకరించిన తార్పాల్ షీట్ మీదంతా ఇంకా గలీజ్ చేసేసింది. నేను విఐపి వంటారు. ఇంకా విఐపి వచ్చేసారు. இப்ப அவங்க முன்னாடி எப்படி இத க்ளீன் பண்றது? ఇంకా ఆయన ముందు కుక్క అక్కడ చేసేసింది కదా, ఇంకా దాన్ని ఎట్లా క్లీన్ చేస్తుంది అని ఉంటున్నారు. ఓనర్కి ஒரு ఐడియా வந்துச்சு. ఇప్పుడు ఆ ఓనర్ కి ఒక ఐడియా వచ్చింది. அந்த நாய் என்ன அங்க கக்கா பண்ணிருந்தது, ఆ కుక్కనే అక్కడ వచ్చి రెండు దొడ్డికి చేసేసింది. அவன் என்ன பண்ண அந்த மூடுக்கு மேல கொஞ்சம் ஃப்ளவர் போட்டு மூடிட்டு அது மேல. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, దాని మీద ఉన్న పూలన్నీ పెట్టి కవర్ చేసేస్తున్నారు. இப்போ விஐபி வராரு. ఇప్పుడు విఐపి వస్తున్నారు. அப்போ விஐபி வந்த ரோட் எல்லாம் நல்லா அழகா இருக்குது. ఆ విఐపి వచ్చినప్పుడు చూడడానికి రోడ్ అంతా చాలా అందంగానే ఉంది. கேக்குறாரு, இந்த மட்டும் எதுக்கு இங்க பூ போட்டு வச்சிருக்கீங்க? అప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఎందుకు ఇక్కడ మాత్రం పూలు వేసి పెట్టారు అని. இப்போ அந்த ஓனருக்கு என்ன சொல்றது தெரியல. ఇప్పుడు ఆ ఓనర్ కి ఏం చెప్పాలని అర్థం కాలేదు. సార్ இந்த இடம் ఈ చోటు ஒரு అద్భుతமான இடம். ఈ స్థలం ఒక అద్భుతమైన స్థలం. இந்த இடத்துல ఈ స్థలంలో ஒரு சக்தி இருக்குது. ఒక శక్తి ఉంది. அதனால தான் பூ போட்டு வச்சிருக்கோம். అక్కడ పూలు పెట్టి పెట్టాము అన్నారు. இப்போ இந்த விஐபி நமக்கு சைடுல சக்தி இருக்குன்னு சொன்ன உடனே ఇప్పుడు ఆ విఐపి ఏమనుకున్నాడు, ఏదో శక్తి ఉంది అంటున్నారు కదా అని அவன் போய் அத கும்பிட்டுறாரு. ఇప్పుడు పోయి దాన్ని తాకి చూస్తున్నారు. సో என்னன்னா, ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే நம்ம என்ன செய்யறது அறியாம போனா మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలియకపోతే அதுல வேற விதமான அர்த்தங்கள் வந்துடும். అందులో ఇలాంటి ఒక వేరే విధమైన అర్థాలు వచ్చేస్తాయి. தேவனோட சன்னிதானத்துல வரும் பொழுது దేవుని సన్నిధానానికి మనం వచ్చినప్పుడు எதற்காக நான் வந்திருக்கிறேன் அறிய வேண்டும். ఎందుకోసం మనం ఇక్కడికి వస్తున్నామని మనల్ని మనం ఆలోచించుకోవాలి. அந்த ஜீவ ஸ்வரூபனான தேவனை ஆராதனை செய்ய வந்திருக்கிறேன் நான். ఆ జీవ స్వరూపుడైన యేసుక్రీస్తుని మనం ఆరాధించడానికి వస్తున్నాము. அவர் ஆராதனை செய்ய வரும்போது ఆయనని మనం ఆరాధించడానికి ఇక్కడ
ఇక్కడ వచ్చేటప్పుడు క్లియర్ మైండ్ வரணும். ఒక క్లియర్ మైండ్ తో మనం ఇక్కడ రావాలి. ஏனென்றால் நம்ம உலகத்தில் இருக்கும்போது अनेक ஆலோசனைகள் நம்ம மைண்ட்ல இருக்கும். ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పుడు కూర్చున్నాగానే మన ఆలోచనలు అనేకంగా ఉంటాయి. ఆ దేవుని సన్నిధానంలో வரும்பொழுது అయితే దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు நம்ம మైండ్ல ஒரு ఆలోచన இருக்கக்கூடாது. మన యొక్క ఆలోచనలో ఇంకేమీ ఉండకూడదు. దేవుని తప్ప ఇంకేమీ ఉండకూడదు. நம்ம మైండ్ முழுவதும் தேவன் மேல தான் இருக்கணும். మన మనసు మొత్తం దేవుని మీదే ఉండాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. அதனால நான் என்ன சொல்ல விரும்புகிறேன் என்றால் అందుకోసమే నేనేం చెప్పదలుచుకున్నానంటే దేవుని వాక్యం நம்ம கேட்கும் பொழுது దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నప్పుడు ரொம்ப ஆழமா தியானிக்கணும். ఎక్కువ ఆత్రతగా మనం దాన్ని ధ్యానించాలి. சும்மா வந்து உட்கார்ந்து போய்ட்டு அதுல ஒரு பலனும் இல்ல. ఊరికి ఇక్కడ వచ్చి కూర్చొని వెళ్ళడంలో ఏం ప్రయోజనమే లేదు. సో இந்த நாள்ல கூட நம்ம ఈ రోజు మనం ఏం చూద్దామంటే దేవుని వాక్యాన్ని ధ్యానింపோம். దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. మార్కు రాసిన సువిశేషం మార్కు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 1-20 వచనங்கள் 1 నుంచి 20 వరకు. யாராச்சும் ஒருத்தர் தமிழ்ல வந்து தெலுங்குல ஒருத்தர் படிங்க பாப்போம். தமிழ்ல யாராவது படிங்க. தமிழ்ல படிச்சா போதும். இருக்கா தமிழ் பைபிள்? சரி தெலுங்குல படிங்க பரவாயில்லை. யாராவது ஒருத்தர் படிங்க. படிக்கிறாங்க கேளுங்க. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము వాక్యములు 1 నుంచి 20 వరకు. వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసం చేసేవాడు. సంకెళ్లతోనైనను ఎవడునూ వాని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్లు తెంపి కాని సంకెళ్లను తుత్తునీలుగా చేసిన గనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేచు తను తాను రాళ్లతో గాయపరచుకొనిచుండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వాడితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడుగగా వాడు, నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశముల నుండి తోలివేయవద్దని ఆయనను మిగులు బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకి పంపుమని ఆ దయ్యమును ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వాడిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగగా చచ్చెను. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములోను గ్రామములోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడవెళ్లి యేసు వద్దకు వచ్చి, సేన అను దయ్యమును పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుని ఉండుట చూచి భయపడి జరిగినది చూచిన వారు దయ్యమును పట్టిన వారికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ఆయన దోణ ఎక్కినప్పుడు దయ్యమును పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్లి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుమని. వాడు వెళ్లి యేసు తనకు చేసినవన్నీ దెక్కపొలిలో ప్రకటింపగా అందరూ ఆశ్చర్యపడి. అర్థమైందా? எல்லாருக்கும் இந்த கதை தெரியும். உங்களுக்கு எல்லாருக்கும் అందరికి ఇది చదివి ఉంటారు. ఈ వాక్యాన్ని అనేక தடவை நீங்க படிச்சிருக்கலாம். అనేక సార్లు మీరు చదివి ఉంటారు. అనేక సభలో உங்களுக்கு பேசியிருக்கலாம். అనేక సమయంలో ఇక్కడ సేవకుల ద్వారా ఈ వాక్యాన్ని విని ఉంటారు. ఇది எல்லாருக்கும் தெரிஞ்ச ஒரு விஷயம். ఇది అందరికీ తెలిసిన ఒక విషయం. ఇదనక ஒரு மனிதன் இருக்கிறான். ஒரு மனிதன் இருக்கிறான். ఒక మనిషి ఉన్నాడు. அந்த மனிதன் எங்க வாசம் பண்ணி கொண்டிருக்கிறான்? ఆ మనిషి ఎక్కడ వసిస్తున్నాడు? సమాధిలో. తెలుగులో సమాధిలో అంటారు. సో సమాధిలో వాసం செஞ்சு கொண்டிருக்கிறான். సమాధులలో వాళ్ళు నివసించేవారు. ఎదరకాగ సమాధిలో వాసం செஞ்சு கொண்டிருக்கிறான். ఎందుకు ఆయన సమాధుల దగ్గర ஏனென்றால் அவனுக்குள்ள 2000க்கும் மேல பேய்கள் உள்ள இருக்கிறது. ఎందుకనగా వానిలో 2000కు పైన దయ్యములు ఉన్నాయి. అప్పుడు ఎప్పుడు పోయి సమాధి నుండి வெளியே வந்தாலும் இந்த கதை நமக்கு நல்லா தெரியும். సో అలాంటి ఒక మనిషి సమాధి నుంచి ఎట్లా
அந்த விஷயமா சில நிமிடம் మనం ధ్యానిக்க போறோம். ఆ వాక్యాన్ని గురించి మనం ఇప్పుడు ధ్యానిద్దాం. இந்த ராஜ் இந்த 5వ అధ్యాయం பார்க்கும் பொழுது ఈ 5వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు அதுக்கு முன்ன ராத்திரி అంతకు ముందు దినం రాత్రి యేసు ஒரு பெரிய பிரயாணம் செஞ்சு கொண்டு வந்திருக்கிறார். యేసు ఒక చోట ప్రయాణం చేసి వస్తున్నారు. அந்த సముద్రத்துல ஒரு బిరుగాలి இருக்குது. ఆ సముద్రం మీద వెళ్తున్నారు. రాత్రి సముద్రத்துல ఒక సముద్రం మీద పెద్ద అలలు ஒரு பெரிய பெருங்காற்று வருது. ఒక గాలి కూడా ఎక్కువగా వస్తుంది. பெரிய போராட்டம் செஞ்சு ఒక పెద్ద పోరాటం చేయించి వస్తున్నారు. அதுக்கப்புறம் இந்த ஊருக்கு வராங்க. దాని తర్వాతనే ఈ 5వ అధ్యాయంలో ఉన్న చోటుకు వస్తారు. இந்த ஊருக்கு காலையில அந்த ஊருக்கு வராங்க. ఉదయాన్నే ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ஏன்னா அந்த ஊர் பேரு దెక్కపొలియా గెరసేన ಎಂಬ ఊరు. గెరసేన என்பவர் அந்த ஊருக்கு வராங்க. గెరసేన అనే గ్రామంలోకి దేవుడు వచ్చాడు. அந்த ஊருக்குள்ள பிரவேசிக்கும் பொழுது ఆ గ్రామంలోనికి ప్రవేశించినప్పుడే ஒரு பெரிய ஸ்மசானம் இருக்கிறது. ఒక పెద్ద శ్మశానం ఉంటుంది. గమనించాలి ఇక్కడ మనము இந்த ஊர்ல ஸ்மசானம் இருக்கிறதா? ఈ గ్రామంలో శ్మశానం ఉందా? ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ஊருக்குள்ள இருக்குதா? ஊருக்கு வெளியே இருக்குதா? ఊరు లోపల ఉందా? ఊరు బయట ఉందా? బయట ఉంది. ఊருக்கு బయట ఉంది. ஏனென்றால் இது வந்து நம்ம பூர்வீகர் செஞ்ச ஒரு விஷயம். ఇది మన తాత ముత్తాతలు చేసిన ఒక పని. ఇది பூர்வீகர் என்ன செய்வாங்கன்னா మన తాత ముత్తాతలు ఏం చేస్తారంటే శ్మశానத்தை ஊருக்கு முன்னாடி வைப்பாங்க, ఎంట్రన్స్ வைப்பாங்க. శ్మశానాన్ని మన ఊరికి ముందు పెట్టుకుంటారు. அந்த கோயில்களை என்ன பண்ணுவாங்க? ஊருக்கு வெளியே வைப்பாங்க. కోయిల్ టెంపుల్స్ దాన్ని చేసే వాళ్ళంతా ఒక గ్రామానికి బయట ఉంటారు. గుడికి బయట ఉంటారు. ఎందుకంటే జనాలు ஊருக்குள்ள வரும் பொழுது గ్రామంలోనికి వచ్చేటప్పుడు அவங்களுக்கு புரியணும், వాళ్ళకి అర్థం కావాలి. ఎలా పురియணும்? ఏం అర్థం కావాలి? మనుషుల వాళ్ళకి మనుషుల యొక్క జీవితము ఇవ్వనదా ఇంతే అని. ఎంతతా వాళ్ళ సమాధితా ఉన్నది నిరంతరమైన మనం ఎంత జీవించినా మన జీవితం మళ్ళీ చివరికి సమాధిలోనే ముగించుకుంటాం. இந்த ஞான ஜனங்களுக்கு வரணும் என்று ఈ జ్ఞానము జనాలకు రావాలని நம்ம பூர்வீகர் என்ன பண்ணுவாங்கன்னா మన తాత ముత్తాతలు ఏం చేశారు? సమాధిயை ஊருக்கு முன்னாடி வைப்பாங்க, ఎంట్రన్స్. సమాధులని ఊరు ముందు పెట్టేవాళ్ళు. కోయిలಗಳ ఊరికి வெளியே வைப்பாங்க. గుళ్ళన్నీ గ్రామానికి బయట ఉండేవి. ஆனா காலம் கடந்து போகும் பொழுது అలానే కాలం గడిచిపోయిన తర్వాత కోయిల ఎత్తున ఊరికి ఉள்ள వచ్చాங்க. గుళ్ళని ఏం చేశారు? ఊరి గ్రామం లోపల పెట్టేశారు. సమాధి ఎత్తు ఊరికి வெளியே போட்டாங்க. సమాధులు ఏం చేశారు? ఊరి బయట చేశారు. కానీ ఇక్కడ இந்த ஊர்ல ఈ గ్రామంలో ஊர் ఎంట్రన్స్కుள்ளே ஒரு సమాధి இருக்கிறது. ఆ గ్రామానికి ముందరనే సమాధి ఉంది, శ్మశానం. அந்த సమాధి మూలంగా అங்க పోవడం வரணும். ఆ సమాధి ఆ గ్రామానికి వెళ్ళాలంటే ఆ సమాధిని దాటుకొని వెళ్ళాలి, దాటుకొని రావాలి. ఇక వచనం சொல்கிறது, ఇక్కడ వాక్యం చెప్తుంది, அன்னைக்கு காலையில ఆ రోజు ఉదయాన యేసుక్రీస్తు அந்த ஊருக்கு வரும் பொழுது ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు అక్కడ பேய் பிடிச்ச ஒருத்தர், దయ్యం పట్టిన ఒకడు அந்த సమాధిలో எழுந்து வரான். ఆ సమాధిలో నుంచి బయట వస్తున్నాడు. గమనిక, ఎదుకాగ సమాధిలో వాసం చేసి కొண்டிరుக்கிறாய். ఇక్కడ మనం గమనించాలి ఎందుకు ఆయన ఆ సమాధిలో వాసం ఉంటున్నారు. ఏనెందుకంటే ఇవన్ సమాధిలో వాసస్థలం అంటే ఎందుకంటే ఆ సమాధినే ఆయన ఇల్లులాగా అయిపోయింది. ఇవనకు 1 వర్షమే 2 వర్షం இல்ல, ఈయనకి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, கிட்டத்தட்ட 12 வருஷம் இந்த సమాధిలో వాసం చేసి కొண்டிருக்கிறார். దగ్గర 12 సంవత్సరాల నుంచి ఆయన ఆ సమాధిలోనే వాసం ఉంటున్నారు. దేవుని వచనం சொல்கிறது, ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతుంది, సమాధియే அவனோட వాసస్థలం, సమాధిలోనే ఆయన జీవిస్తూ ఉన్నాడు. గమనించాలి. ஒரு நார்மல் மனுஷன் சமாதியில வாசம் செய்ய முடியுமா? ఒక సాధారణమైన మనిషి సమాధిలో ఉండగలుగుతారా? ఎందుకంటే సమాధి వాసస్థానికి యోగ్యమైన స్థలం అల్ల. ఎందుకంటే సమాధిలో అక్కడ నివసించడానికి అది మనకి సరైన స్థలము కాదు. సమాధిలో వరకు సంతోషంగా வரமாட்டாங்க. సమాధి దగ్గర ఎవరైనా సంతోషంగా జీవిస్తారా? సమాధిలో వరకు కన్నీరోడ வருவாங்க. సమాధి దగ్గరకు వచ్చేవారు కన్నీళ్లతో వస్తారు. తన సొంత బంధువులు విట్టు పోరేట కష్టంతో வருவாங்க. తన సొంత జనానంతా వదిలి వెళ్ళిపోవాలన్న కష్టంతోనే వస్తారు. ఇది సమాధి ఎన్నిది, ఈ సమాధి అనేది మనుషునికి యోగ్యమైన స్థలం అల్ల. అది మనుషునికి సరైన స్థలము కాదు. అది కొనగల ఇంతవడ ఎడ అక్కడన్నీ డెడ్ బాడీస్ పెట్టే ఒక స్థలం, చనిపోయిన వాళ్ళు ఉంచే స్థలం. ఉయిరోడ இருக்கிற సమాధిలో இருக்க மாட்டாங்க. ప్రాణంతో ఉండే వాళ్ళు సమాధిలో ఉండడానికి కుదరదు. இந்த செத்த மனுஷங்க సమాధిలో இருப்பாங்க. చనిపోయిన వాళ్ళు మాత్రమే సమాధిలో ఉంటారు. ஆனா இந்த மனிதன், కానీ ఈ మనుషుడు ఇక్కడ ఏరకొర 12 వర్షమా దగ్గర 12 సంవత్సరాలుగా இந்த సమాధిలో వాసం చేసి కొண்டிరుக்கிறார். సమాధిలో నివసిస్తున్నాడు. ఇవనికి ఇక్కడ எல்லா కంపానియన్ యారనక వీడికున్నటువంటి
అన్ని ఫ్రెండ్షిప్ ఎవరంటే செத்த பொணங்கள். ఆ చనిపోయిన డెడ్ బాడీలే స్నేహితులు. அந்த செத்த பொணங்களோட தான் இவன் வாசம் செஞ்சு கொண்டிருக்கிறான். ఆ చనిపోయిన డెడ్ బాడీలతోనే ఈయన జీవిస్తున్నాడు. அந்த செத்த பொணங்களுக்கு பெற்ற சாப்பாடு தான் சாப்பிட்டு கொண்டிருக்கிறான். ఆ చనిపోయిన స్థలాల దగ్గర వాటినే తింటున్నాడు. அந்த செத்த பொணங்கள் தான் இவனோட ஒரே ஒரு ஆதாரம். సో ఆ చనిపోయినటువంటి ఆ సమాధిలో ఉన్న బాడీలే ఈయనకి ఎక్కువ ఒకే ఒక ఆధారం. గమనించాలి. செத்த பொணங்களோட வாழ்ந்து கொண்டிருக்கிறான் இந்த மனிதன். చనిపోయిన ఒక శవాలతో జీవిస్తున్నాడు. ஆனா இயேசு கிறிஸ்து வரும்பொழுது, కానీ యేసు క్రీస్తు వచ్చినప్పుడు இவன் இந்த சமாதியிலிருந்து வெளியே வரா. ఆ సమాధి నుంచి ఆయన బయటకు వస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. கவனிங்க, இந்த நாள் ఈ రోజు யார் வீட்டுல இயேசு கிறிஸ்து இல்லையோ, ఎవరెవరి ఇళ్ళల్లో యేసు క్రీస్తు లేదో, யார் இதயத்துல இயேசு கிறிஸ்து இல்லையோ, ఎవరెవరి హృదయాల్లో యేసు క్రీస్తు లేదో, அவங்க வீடு ஒரு சமாதியா இருக்கிறது. వాళ్ళ ఇల్లు ఒక సమాధిలాగానే ఉంది. யார் இதயத்துல இயேசு கிறிஸ்து இல்லையோ, ఎవరి ఇంట్లో యేసు క్రీస్తు లేదో, அந்த இதயம் ஒரு சமாதியா இருக்கிறது. అదే ఒక సమాధిలాగా ఉంటుంది. சமாதியில சந்தோஷம் இருக்காது. సమాధిలో సంతోషం లేదు. சமாதியிலிருந்து விட்டு நம்ம வெளியே வரணும். ఆ సమాధి నుంచి మనం బయటకు రావాలి. இந்த மனிதன் 12 வருஷமா சமாதியில வாசம் செஞ்சு கொண்டிருக்கிறான். ఈ మనుషుడు ఇక్కడ 12 సంవత్సరాలుగా సమాధి దగ్గర జీవిస్తున్నాడు. இதுக்கு எத்தனை பேர் இந்த சமாதியில வாசம் செஞ்சு கொண்டிருக்கிறாங்க? అదే ఈ రోజు మనం ఎంతమంది అలాంటి ఒక సమాధిలో జీవిస్తున్నటువంటి జీవనాన్ని జీవిస్తున్నాము? యేసు క్రీస్తు ఇల్లాத ஒரு வாழ்க்கை సమాధిలో வாழ்ந்து கொண்டிருக்கிற సమానం. మన జీవితంలో యేసు క్రీస్తు లేకుండా జీవిస్తే మనం ఆ సమాధులతో సమానమే. உலகத்துல ஜனங்க சந்தோஷமா இருக்கிறாங்க. లోకంలో జనాలు సంతోషంగా ఉంటున్నారు. அவங்க வீட்டுல இயேசு இல்லை என்றால், వాళ్ళ ఇంట్లో యేసు క్రీస్తు లేదు, அவங்க இதயத்துல இயேசு இல்லை என்றால், వాళ్ళ జీవితంలో యేసు క్రీస్తు அவங்க மரித்து போனவருக்கு சமானம். వాళ్ళు చనిపోయిన వాళ్ళతో సమానం. நாம ஒரு காலத்துல மரித்து போயிருந்தோம். మనము ఒక దినములో చనిపోయిన వాళ్ళమే. நாம సమాధిలో வாழ்ந்து கொண்டிருந்தோம். మనం సమాధుల లాంటి జీవితాన్ని జీవిస్తున్నాం. என்னை தேடி இயேசு வந்தார். ఏ రోజైతే యేసు క్రీస్తు మనల్ని వెలుగులోకి வந்தாரோ, ఎప్పుడైతే యేసు క్రీస్తు మనలోనికి వస్తారో, எனக்குள்ள జీవన్ வந்தது. మనలోనికి జీవం వస్తుంది. எப்ப எனக்குள்ள జీవన్ வந்ததோ, ఎప్పుడు మనలోనికి జీవం వస్తుందో, அந்த சமாதி விட்டு நான் வெளியே வர வேணும். ఆ సమాధుల నుంచి మనం బయటకు వచ్చేస్తాము. జీవన్ வந்த பிறகு, జీవన్ வந்த பிறகு, జీవం వచ్చినప్పుడు அந்த சமாதியில உங்களுக்கு வேலை கிடையாது. ఇంకా మనకి ఆ సమాధితో ఏం పని లేదు. హల్లెలూయా. హల్లెలూయా. இன்னைக்கு எத்தனை பேர் இந்த ஊர்ல சமாதியில வாழ்ந்து கொண்டிருக்கிறாங்க? ఈ రోజు మనం ఆలోచించుకోవాలి, మనం ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో సమాధుల లాంటి జీవితాన్ని எத்தனை జీవిస్తున్నారు? பேர் புனங்களோடு வாழ்ந்து கொண்டிருக்கிறாங்க? ఎంతమంది చచ్చిపోయిన శవాలతో జీవిస్తున్నారు? அப்ப பார்க்கும்போது நல்லா அழகா இருக்காங்க, కానీ చూసేటప్పుడు చాలా అందంగా ఉంటున్నారు, வேலை செஞ்சு கொண்டிருக்கிறாங்க, బాగా పని చేస్తున్నారు, வண்டி ஓட்டிட்டு இருக்காங்க, వాహనాన్ని కూడా మనము నడిపిస్తుంటాము, எல்லா காரியங்களும் செஞ்சு అన్ని கொண்டிருக்கிறாங்க. కార్యాలు మనం చేస్తూ ఉంటాము. ஆனா தேவனோட பார்வையில, కానీ దేవుని యొక్క చూపులో அவங்க மரித்து போனவர்கள், మనము చనిపోయిన వాళ్ళతో సమానం. ஏனென்றால் அவங்களுக்குள்ள இயேசு கிறிஸ்து இல்ல. ఎందుకంటే మనలో యేసు క్రీస్తు లేరు కనుక. இயேசு கிறிஸ்து எங்க இருக்கிறாரோ, యేసు క్రీస్తు ఎక్కడ ఉంటారో அங்க மட்டும்தான் ஜீவன் உண்டு. అక్కడ మాత్రమే జీవం ఉంటుంది. இயேசு இல்லாத இடத்துல యేసు క్రీస్తు లేని చోట ஜீவன் கிடையாது. జీవము ఉండదు. உன் குடும்பத்துல இயேசு இருந்தா, మీ యొక్క కుటుంబంలో యేసు క్రీస్తు ఉంటే உன் குடும்பத்துல உயிர் ஜீவன் இருக்கிறது. మీ కుటుంబంలో జీవం ఉంటుంది. உன் குடும்பத்துல இயேசு இல்லை என்றால், మీ యొక్క కుటుంబంలో యేసు క్రీస్తు அது ஒரு சமாதி. அது ఒక సమాధి. அங்க பொணங்க மட்டும் தான் வாசம் செஞ்சு கொண்டிருக்கிறது. శవాలు మాత్రమే వాసం ఉంటుంది. உன் இதயத்துல இயேசு இருந்தா, నీ యొక్క హృదయంలో యేసు క్రీస్తు நீ ఉంటే ஜீவனாய் இருக்கிற. నీవు జీవంతో ఉన్నవాడు. உன் குடும்பத்துல உன் இதயத்துல இயேசு இல்லை என்றால், మీ యొక్క హృదయంలో యేసు క్రీస్తు లేకపోతే நீ மரித்து போனவன். మీరు చనిపోయిన వాడినే. இப்ப சொல்லுங்க, ఇప్పుడు చెప్పండి, எத்தனை பேர் உயிரோட இங்க வந்திருக்கீங்க? ఎంతమంది ఇక్కడ ఈ రోజు ప్రాణంతో జీవంతో ఉంటున్నారు? ஹல்லேலூயா. ஹல்லேலூயா. హల్లెలూయా. இயேசு கிறிஸ்து இல்லாம நாம இங்க உட்கார்ந்து கொண்டிருந்தா, యేసు క్రీస్తు లేకుండా మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళమైతే அப்ப மரித்து போனவங்களுக்கு சமானம். మనం చనిపోయిన వాళ్ళతో సమానం. என் வீட்டுல எல்லாம் இருக்கிறது. మన ఇంట్లో అన్ని ఉంటాయి. நல்ல டிவி இருக்கிறது, మంచి టీవీ ఉంటుంది, நல்ல கேஸ் இருக்கிறது, మంచి గ్యాస్ ఉంటుంది, ஃப்ரிட்ஜ் இருக்கிறது, ఫ్రిడ్జ్ ఉంటుంది, வாஷிங் மிஷின் இருக்கிறது, వాషింగ్ మిషన్ ఉంటుంది, எல்லாம் இருக்கிறது. అన్ని ఉంటాయి. సంతోషం. இயேசு இருக்கிறாரா? కానీ యేసుక్రీస్తు ఉన్నారా? இயேசு இருந்தாதான் அதுக்கெல்லாம் விலை. యేసుక్రీస్తు ఉంటేనే అంత ఒక విలువైనది. இயேசு இல்லை என்றால், యేసుక్రీస్తు లేకపోతే நல்ல அரமனை இருந்தாலும், అవన్నీ మన ఇంట్లో ఉన్నా గానీ, அது ஒரு பெரிய அரமனையா இருந்தாலும், అది ఒక పెద్ద ప్యాలెస్ అయినా గానీ, அது ஒரு సమాధి. అది ఒక సమాధితోనే. హల్లెలూయా. இப்ப யோசிங்க, ఇప్పుడు ఆలోచించండి, உங்க வீடு சமாதியா இருக்கிறதா, இயேசு கிறிஸ்துவோட ஒரு ஆலயமா இருக்கிறதா? మీ ఇల్లు ఒక సమాధిలాగా ఉంటుందా, లేదంటే యేసుక్రీస్తు ఉన్న ఒక ఆలయంగా ఉంటుందా? சமாதியில எப்பவும் கண்ணீர் இருக்கும், సమాధిలో ఎప్పుడు కన్నీళ్ళు, சமாதியில போராட்டங்கள் இருக்கும், సమాధిలో ఎప్పుడు కష్టాలు, పోరాటాలు, சமாதியில துக்கங்கள் இருக்கும். సమాధిలో ఎప్పుడు దుఃఖం ఉంటుంది. ஆனா இயேசு கிறிஸ்து இருக்கிற இடத்துல சந்தோஷம் இருக்கும். కానీ యేసుక్రీస్తు ఉన్న చోట మాత్రమే మనకు సంతోషం. இயேசு கிறிஸ்து இருக்கிற இடத்துல சமாதானம் இருக்கும். యేసుక్రీస్తు ఉన్న చోట మాత్రమే సమాధానం. இயேசு கிறிஸ்து இருக்கிற உயிர் இருக்கும். యేసుక్రీస్తు
జీవం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. இரண்டாவது காரியம் நம்ம பார்க்கிறோம். రెండవదిగా మనం చూడడం அந்த மூணாவது வசனத்துல இருந்து మూడవ వాక్యం నుంచి மூணாவது வசனத்துல படிக்கிறாரு. వాడు సమాధిలో వాసం చేసిన వాడు వాళ్ళు ఎక్కడ వాసం చేయవాడు? సమాధిలో. సంఖ్యలతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయాను. గమనిక, முதலாவதாக இந்த மனிதன் எங்க வாசம் செஞ்சு கொண்டிருக்கிறார்? ఫస్ట్ ఆయన ఎక్కడ వాసం ఉంటున్నది? సమాధిలో. సమాధిలో వాసం செஞ்சு கொண்டிருக்கிறார். సమాధిలోనే రెండవది அவன் சங்கிலியால் கட்டப்பட்டிருக்கிறார். ఆ సంఖ్యలో దాన్ని చైన్స్ వేసి కట్టి పెట్టారు. அவனோட கொடுமை தாங்க முடியாம వాడి యొక్క టార్చ తట్టుకోలేక அந்த ஊர்ல இருக்க அநேக ஜனங்க வந்து ఆ గ్రామంలో ఉంటున్న అనేక మంది జనాలు பெரிய பெரிய சரப்பணிகள் எடுத்து வந்து சரப்பணி செயின்ஸ் పెద్ద పెద్ద చైన్స్ తీసుకొచ్చి அவனை கட்டி போடுறாங்க. బాగా వాళ్ళని వచ్చి కట్టి వేసేవాళ్ళు. எத்தனை தடவை கட்டி போடுது அவனை? ఎన్నిసార్లు కట్టి వేసినా కానీ எத்தனை தடவை கட்டி கட்டி போட்டாலும் முடியல. ఎన్నిసార్లు కట్టి పెట్టినా అది కుదరలేదు. இன்னைக்கு ఈ రోజు இயேசு கிறிஸ்து இல்லாத ஒரு மனிதன், యేసు క్రీస్తు లేని ఒక మనిషి அநேக சரப்பணியால் கட்டப்பட்டிருக்கிறார். అనేక సంఖ్యలతో చైన్లతో కట్టి పెట్టిన என்னெல்லாம் சரப்பணியால் நம்ம கட்டப்பட்டிருக்கிறோம்? ఎన్నిసార్లు సంఖ్యలతో మనం కట్టి పెట్టి பாவம் என்ற சரப்பணியால் கட்டப்பட்டிருக்கிறோம். ఇప్పుడు మనము ఆ పాపం అనే సంఖ్యలతో కట్టబడి ఉంటాం. அந்த பாவம் என்ற சரப்பணி ஒழிக்க வேண்டும் என்றால் ఆ పాపం అనే ఆ సంఖ్యలు ఆ చైను இயேசு கிறிஸ்து தேவையா இருக்கிறார். దాని నుంచి విడుదల పొందాలంటే మనకి యేసు క్రీస్తు అవసరమైంది. హల్లెలూయా. హల్లెలూయా. சாபம் என்ற சரப்பணியால் கட்டப்பட்டிருக்கிறோம். ఆ శాపం అనే చైన్లతో సంఖ్యలతో మనం కట్టబడి ఉన్నాం. அந்த சரப்பணியிலிருந்து விடுதலை வேண்டும் என்றால் ఆ సంఖ్యల నుంచి మనం విడుదల పొందుకోవాలంటే இயேசு கிறிஸ்து உங்களுக்கு தேவை. యేసు క్రీస్తు మనకు కావాలి. இயேசு கிறிஸ்து மட்டும் தான் சரப்பணி நம்மள விடுவிக்க முடியும். యేసు క్రీస్తు మాత్రమే ఆ సంఖ్యల నుంచి మనల్ని విడిపించగలడు. ரோகம் என்ற சரப்பணியால் கட்டப்பட்டிருக்கிறோம். రోగం అనే సంఖ్యలతో మనం కట్టబడి ఉన్నాం. சாத்தானோட அநேக சரப்பணிகளால் கட்டப்பட்டிருக்கிறோம். శాపం అనే సంఖ్యలతో కూడా మనం కట్టబడి ఉన్నాం. மந்திர தந்திரத்தால் கட்டப்பட்டிருக்கிறோம். మంత్ర తంత్రాలు అనే సంఖ్యలతో కూడా మనం కట్టబడి ఉన్నాం. இது எல்லா சரப்பணிகளிலிருந்து விடுதலை வேண்டும் என்றால் ఇలాంటి ఒక సంఖ్యల నుంచి మనం విడుదల పొందుకోవాలంటే இயேசு கிறிஸ்து தேவையாகிறது. యేసు క్రీస్తు మాత్రమే మన జీవితంలో இயேசு கிறிஸ்து வந்தா மட்டும் அந்த சரப்பணியிலிருந்து விடுதலை యేసు கிடைக்கும். క్రీస్తు మన జీవితంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఆ సంఖ్యల నుంచి మనం విడుదల పొందుకోగలుగుతాం. இயேசு கிறிஸ்து இல்லை என்றால் యేసు క్రీస్తు లేదంటే நாம் எல்லாம் ஒரு சரப்பணியில మనం கட்டப்பட்டிருக்கிறோம். కూడా ఆ ఒక దయ్యం పట్టిన వాళ్ళలాగా సంఖ్యలతో కట్టబడిన వాళ్ళు. இன்னைக்கு உங்க குடும்பத்துல எத்தனை பேர் சரப்பணியால் ఈ கட்டப்பட்டிருக்காங்க? రోజు మీ కుటుంబంలో ఎంత మంది అలాగా పాపం అనే సంఖ్యలతో కట్టబడి ఉన్నారు? எத்தனை பேர் ரோகம் என்ற சரப்பணியால் ఎంత கட்டப்பட்டிருக்காங்க? మంది రోగం అనే సంఖ్యలతో కట్టబడి ఉన్నారు? எத்தனை பேர் சாபம் என்ற சரப்பணியால் ఎంత கட்டப்பட்டிருக்காங்க? మంది శాపం అనే సంఖ్యలతో కట్టబడి ఉన్నారు? எத்தனை பேர் சாத்தானோட சரப்பணியால் கட்டப்பட்டிருக்காங்க? ఎంత మంది సాతాను అనే సంఖ్యలతో మీరు కట్టబడి இந்த ఉన్నారు? எல்லா சரப்பணிகளிலும் உங்களுக்கு விடுதலை வேண்டும் என்றால் ఇలాంటి అన్ని విధాల శాపాల సంఖ్యల నుంచి మీరు విడుదల పొందుకోవాలంటే you need Jesus. మీకు యేసుక్రీస్తు కావాలి. இயேசு கிறிஸ்து வந்தா மட்டும் அந்த சரப்பணி விடுதலை యేసుక్రీస్తు వస్తే கிடைக்கும். మాత్రమే మనకి ఆ సంఖ్యల నుంచి విడుదల కలుగుతుంది. இல்லை என்ற அந்த சரப்பணி விடுதலை లేదంటే கிடைக்காது. మనకి ఇలాంటి ఒక సంఖ్యల నుంచి ஒரு విడుదల பெரிய కలుగుతుంది. சரப்பணி இருக்கிறது. ఒక పెద్ద பெரிய செய்தி. సంఖ్యలు ఉన్నాయి చైన్స్. என்ன சரப்பணி? ఏం ఆ సంఖ్యలు? நரகம் என்ற சரப்பணி. నరకం అనే సంఖ్యలు இந்த ఉన్నాయి. நரகம் என்ற செயின்ல நீங்க விடுதலை பெற வேண்டும் என்றால் మనం నరకం అనే చైన్ నుంచి సంఖ్యల నుంచి విడుదల పొందుకోవాలి. you need Jesus. మనకి యేసుక్రీస్తు కావాలి. இயேசு கிறிஸ்து கிட்ட வரும்பொழுதுதான் యేసుక్రీస్తు రాబోచున్నాడు. இயேசு கிறிஸ்து கிட்ட வரும்பொழுதுதான் యేసుక్రీస్తు రాబోచున్నాడు కాబట్టి அப்போதான் அந்த சரப்பணியில நமக்கு விடுதலை கிடைக்கும். యేసుక్రీస్తు వచ్చినప్పుడు మాత్రమే ఆ సంఖ్యల నుంచి మనం విడుదల పొందుతాం. లేదంటే நாம சாபத்தின் சரப்பணியிலிருந்து விடுதலாக முடியாது. మనం ఈ శాపం అనే సంఖ్యల నుంచి విడుదల పొందుకోలేము. பாவத்தின் சரப்பணியில் விடுதலாக முடியாது. పాపం అనే సంఖ్యల నుంచి మనం విడుదల పొందుకోలేము. ரோகம் என்ற சரப்பணியால் விடுதலாக முடியாது. రోగం అనే సంఖ్యల నుంచి మనం విడుదల పొందుకోలేము. நரகம் என்ற சரப்பணியால் விடுதலாக முடியாது. నరకం అనే సంఖ్యల నుంచి మనం విడుదల పొందుకోలేము. முதலாவதாக இந்த மனிதன் எங்க வாசம் செஞ்சு கொண்டிருக்கிறார்? మొదట ఈ మనుషుడు ఎక్కడ వాసిస్తూ ఉన్నాడు? సమాధిలో. జోరుగా చెప్పండి. సమాధిలో వాసం செஞ்சு கொண்டிருக்கிறார். இன்னைக்கு எத்தனை பேர் சமாதில வாசம் செஞ்சு ఈరోజు கொண்டிருக்கிறீங்க? ఎంతమంది మనం సమాధుల్లో వాసిస్తున్నాము? ఎవరు లేదు. హల్లెలూయా. హల్లెలూయా. நமக்குள்ள ஜீவன் இருக்கிறது. మనలో జీవం ఉంటుంది. அதனாலதான் உள்ள இருக்கிறோம். అందుకే మరి ఎంత మంది ఇప్పుడు யாருக்குள்ள ஜீவன் இல்லையோ ఎవరెవరిలో అయితే அந்த జీవం சபையில లేదో வெளியே இருக்கிறாங்க. వాళ్ళు ఆలయం నుంచి బయట ఉన్నారు. யாருக்குள்ள ஜீவன் இருக்கிறதோ ఎవరిలో ఉంటే జీవం ఉందో அவங்க மட்டும் தான் பாட முடியும். వాళ్ళు మాత్రమే పాట పాడగలరు. யாருக்குள்ள ஜீவன் இருக்கிறதோ ఎవరిలో అయితే జీవం లేదో அவங்க மட்டும் துதிக்க முடியும். వాళ్ళు మాత్రమే దేవుని స్తుతించగలుగుతారు. யாருக்குள்ள ஜீவன் இருக்கிறதோ ఎవరిలో అయితే జీవం ఉండదో அவங்களால மட்டும் தான் வசனத்தை அர்த்தம் பண்ணிக்க முடியும். వాళ్ళకి మాత్రమే వాక్యం యొక్క అర్థాలు అర్థమవుతుంది. யாருக்குள்ள ஜீவன் இல்லையோ ఎవరిలో అయితే జీవం లేదో அவங்க உள்ள வர முடியாது. వాళ్ళ లోపలికి రాలేరు.
రాలేదు. நீங்க உட்கார்ந்து தேவனை ஆராதனை செய்ய முடியாது. ఇక్కడ కూర్చొని దేవుని ఆరాధించలేరు. தேவனுக்கு ஸ்தோத்திரம் பண்ண முடியாது. దేవుని స్తోత్రాలు చెప్పలేరు. தேவனுடைய வார்த்தை கேட்க முடியாது. దేవుని యొక్క వాక్యాన్ని వినలేము. ஏனென்றால் அவங்களுக்குள்ள ஜீவன் இல்ல. ఎందుకంటే వాళ్ళలో జీవం లేదు. அவங்களுக்குள்ள இயேசு கிறிஸ்து இல்ல. వాళ్ళలో యేసు క్రీస్తు లేదు. இயேசு கிறிஸ்து இல்லாதவங்க ஊரு இந்த ஆலயத்துக்கு வெளியே இருக்கிறாங்க. యేసు క్రీస్తు లేని వాళ్ళే దేవుని యొక్క ఆలయం నుంచి బయట ఉన్నారు. இயேசு கிறிஸ்து உள்ள இருக்கிறவங்க இந்த உள்ள ஆலயத்தில் இருக்கிறாங்க. యేసు క్రీస్తులో ఉన్నవారు మాత్రమే ఆలయం. హల్లెలూయా சொல்லுவோமா? హల్లెలూయా. రెండవదిగా யாரெல்லாம் கட்டல்பட்டு இருக்கிறாங்களோ, ఎవరైతే సంఖ్యలతో కట్టబడి ఉన్నారో அவங்க வெளியே இருக்கிறாங்க. వాళ్ళంతా ఆలయానికి బయట ఉన్నారు. யாரெல்லாம் விடுதலை பெற்றுக் கொண்டிருக்கிறாங்களோ, ఎవరైతే విడుదల పొందుకున్నారో ஆலயத்தில் இருக்கிறாங்க. వాళ్ళు దేవుని యొక్క ఆలయం. హల్లెలూయా. హల్లెలూయా. மூன்றாவது காரியம் பார்க்கிறோம். మూడవదిగా మనం చూద్దాం. அந்த 4வது வசனம் படிக்க தொடர்ந்து 4వ వాక్యం చదువుతాను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తనీరుగా చేసిన కనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయిను. ಗಮನಿಗೆ, ಅವನನ್ನು ಹತೋಟಿಗೆ ತರಲು ಇನ್ನು ಯಾರಿಂದಲೂ ಸಾಧ್ಯವಾಗಲಿಲ್ಲ. వాడిని అనేక మంది వచ్చి వాడి కాళ్ళను చేతుల్ని తాడుతూ కట్టినా కానీ వాడిని ఎవరు కంట్రోల్ చేయలేకపోయినారు. See, no one able to control him. ఇక్కడ చూస్తే ఒక్కరు కూడా వాడిని కంట్రోల్ చేయలేకపోయారు. ఎందుకంటే ಅವರು సాధారణ మనుషులా இல்ல. వాడు ఆయన ఒక సాధారణ మనిషిగా లేదు. ఎందుకంటే దయ్యం ఉంది కాబట్టి. ஒரு பேய் இல்ல, ரெண்டு பேய் இல்ல. ఒకటి కాదు, రెండు కాదు, 2000 பேய்கள் அவனுக்குள்ள இருக்கிறது. 2000 దయ్యాలు వాళ్ళలో వాసం ఉండేవి. யோசிச்சு பாருங்க. మనం ఆలోచించి చూడాలి. ஒரு மனிதனுக்குள்ள ఒక మనిషి లోపల ஒரு பேய் இருந்தாலே ఒక్క దయ్యం ఉంటేనే அவனுக்கு எக்ஸ்ட்ரா பவர் வந்தது. వాడికి ఏదో ఎక్స్ట్రా శక్తులు ఉన్నట్టు. அவன் சவர அடிச்சாலும் அவனுக்கு வலிக்காது. మనము కొట్టినా కానీ వాడికి விழுந்தாலும் வலிக்காது. விழுந்தாலும் வலிக்காது. పడిపోయినా కానీ వాళ్ళకి నొప్పి ఉండదు. ஒரு மனிதனுக்குள்ள ஒரு பேய் இருந்தா ఒక్క మనిషి లోపల ఒక దయ్యం ఉంటేనే அவனோட பவர் டபுள் ஆயிடும். వాడి యొక్క శక్తి రెండింతలు ఎక్కువైపోతుంది. யோசிச்சு பாருங்க, இந்த மனிதனுக்குள்ள ఆలోచించి చూడాలి. మన మనిషి లోపల more than 2000 demons 2000 దయ్యాలకు పైగా ఉన్నాయి. அவனுக்குள்ள இருக்கிறது. వాడిలో ఉన్నాయి. யாரும் அவங்களை கண்ட்ரோல் பண்ண முடியாது. వాడిని ఎవ్వరు కంట్రోల్ చేయలేరు. ஏனென்றால் ఎందుకంటే அந்த ஊருக்கு இருக்கிறது ஒரே வழி இதுதான். இந்த வழி தான் எல்லா ஜனம் போகணும். ఎందుకంటే ఆ ఊరు లోపలికి వెళ్ళాలంటే ఈ సమాధి మీదనే వెళ్ళాలి కాబట్టి. ஆனா ஜனங்க வரும்பொழுது போகும்பொழுது இவன் பார்த்தா பயமா இருக்கிறது. కాబట్టి జనాలు పోయేటప్పుడు వచ్చినప్పుడు వీళ్ళు చూస్తున్నారు. ஏன்னா இவன் நார்மல் மனுஷனா இல்ல. వీడు ఒక సాధారణమైన మనిషిగా లేడు. 2000 பேய்கள் இவனுக்குள்ள இருக்கிறது. 2000 దయ్యాలు వాడిలో ఉంటున్నాయి. இவன் ராத்திரி பகல் கூவிக்கொண்டே இருக்கிறான். వీడు రాత్రి పగలు ఏం చేస్తాడు? అరుస్తూనే ఉంటాడు. ஒரு இடத்துல உட்கார மாட்டேங்கிறான். ఒక చోట కూర్చోడు. சமாதி சுத்தி கொண்டே இருக்கிறான். ఆ సమాధంలో చుట్టుకుంటూ ఉంటాడు. அது சும்மா சுத்தி கொண்டில்ல, అది ఊరికే చుట్టుతా ఉంటాడు. அவன் கத்திக்கொண்டு கூவிக்கொண்டு அந்த சமாதி சுத்தி கொண்டிருக்கிறான். ఎక్కువ శబ్దంతో అరుస్తూ కోలాటం చేస్తూ ఉంటాడు. பார்க்கிறதுக்கு விகாரமா இருக்கிறது. వాడు చూడడానికి వికారంగా ఉంటాడు. அவன் கல்லை எடுத்து தன்னை தானே அடித்துக் கொள்ளுகிறான். వాడు రాళ్ళని తీసుకొని తనని తానే కొట్టుకుంటాడు. உடம்பெல்லாம் ரத்தம், ఒళ్ళంతా ఒకే రక్తంగా ఉంటుంది. அவன் ஒரு விகாரமா இருக்கிறான். వాడిని చూడడానికి ఒక వికారంగా ఉంటాడు. அவனை பார்த்த ஜனங்க பயந்து போயிருக்கிறாங்க. వాడిని చూసినప్పుడు జనాలంతా భయపడిపోయేవారు. அவனை கண்ட்ரோல் பண்றதுக்காக அநேக மந்திரவாதி வந்தாங்க. వాడిని కంట్రోల్ చేసేదానికి అనేక మంది మంత్రవాదులు వచ్చారు. முடியல, కానీ కాలేదు. அந்த ஊர்ல இருக்க பெரிய பெரிய ஆளெல்லாம் வந்தாங்க. ఆ ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారు. அநேக சரப்பணிகளால் கட்டினாங்க. అనేక సంఖ్యలతో వాడిని చైలతో కట్టారు. కానీ కుదరలేదు. No one able to control him. ఎవ్వరు వాడిని కంట్రోల్ చేయలేకపోయారు. But Jesus controls him. బట్ యేసుక్రీస్తు మాత్రమే కంట్రోల్ చేయగలరు. హల్లెలూయా. இந்த சமயத்துல நாம யோசிக்கலாம். ఈ సమయంలో మనం ఆలోచించాలి. என் புருஷனோட வாழ்க்கை ஒரு மாதிரி போய் கொண்டிருக்கிறது. என் ஹஸ்பண்டோட வாழ்க்கை, నా భర్త యొక్క జీవితం ఎలా అయిపోతుంది? அவனால கண்ட்ரோல் பண்ணவே முடியல. నా వల్ల కంట్రోల్ చేయనే కాలేదు. என் பையன் பேச்சே கேட்க மாட்டேங்கிறான். నా కొడుకు నా మాట వినేదే లేదు. அவனை கண்ட்ரோல் பண்ணவே முடியல. వాడిని కంట్రోల్ చేసేదానికి అవడం లేదు. அவனை இயேசு கிறிஸ்துக்கு ஒப்புக்கொடு. వాడిని మీరు యేసుక్రీస్తుకు అప్పగించాలి. இயேசு கிறிஸ்து கண்ட்ரோல் பண்ணுவார். యేసుక్రీస్తుకు ఒప్పించినప్పుడు దేవుడు కంట్రోల్ చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. நம்மளால முடியாத காரியங்கள், మన వల్ల కాని విషయాలు இயேசுவால் முடியும். యేసుక్రీస్తు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. உன்னோட సిచువేషన్ உன்னால కంట్రోల్ பண்ண முடியலையா? ఈ యొక్క సందర్భాలను నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావా? இயேசு கிறிஸ்துவுக்கு ஒப்புக்கொடு. యేసుక్రీస్తుకు నువ్వు అప్పగించు. அவர் కంట్రోల్ பண்ணுவார். అప్పుడు ఆయన కంట్రోల్ చేస్తాడు. இயேசு கிறிஸ்து வந்தாగా యేసుక్రీస్తు వస్తే మాత్రమే పరిస్థితులు మారుం. పరిస్థితులు మారుతాయి. இயேசு கிறிஸ்து ஹஸ்பண்ட் கூட வந்தா యేసుక్రీస్తు మీ ఆయనతో పాటు వచ్చినప్పుడు ஹஸ்பண்ட் பிடிக்குது விடுவா. మీ ఆయన తాగేదాన్ని వదిలేస్తారు. இயேசு கிறிஸ்து ஹஸ்பண்ட் கூட வந்தா యేసుక్రీస్తు మీ భర్తతో పాటు వచ్చినప్పుడు சண்டை போடுறது விட்டுருவார். ఆయన జగడాలు వేసేది వదిలేస్తారు. இயேசு கிறிஸ்து பிள்ளை கூட வந்தா యేసుక్రీస్తు నీ యొక్క కొడుకు లోపల వస్తే உன் பிள்ளையோட வாழ்க்கை பிரகாசமா இருக்கிறது.
నీ యొక్క కొడుకు యొక్క జీవితము ప్రకాశవంతంగా ఉంటుంది. அதனால అందువలన நீ కంట్రోల్ பண்ண போகாத. You don't control your people. అందుకే మీ కుటుంబాన్ని నువ్వు కంట్రోల్ చేయకూడదు. యేసుక్రీస్తు కంట్రోల్ చేయాలి. యేసుక్రీస్తు కంట్రోల్ చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు యేసుక్రీస్తు కంట్రోల్ எடுத்துக்கறாரோ, ఎప్పుడు యేసుక్రీస్తు కంట్రోల్ చేస్తారో అది ఒక సుగమమైన ప్రయాణమా இருக்கும். అది ఒక సుగమమైన ప్రయాణంగా ఉంటుంది. ఇదికి ప్రశ్న என்ன என்றால், ఈ రోజు ప్రాబ్లం ఏమంటే కార్ இருக்கா யாராச்சும் வீட்ல கார் இருக்கா? கார் இல்ல. కార్ ఉంది ఎవరి ఇంట్లోనా? ఓకే. కార్ ఓటర్ల పాత్రకింగ్లా? కార్ డ్రైవ్ చేసావని చూసారా? సో చూసుంటారు అందరూ. அந்த கார் ஓட்டும் பொழுது ఆ కార్ డ్రైవ్ చేసేటప్పుడు రెండు సీట్ இருக்கும் முன்னாடி. రెండు సీట్లు ఉంటుంది ఫ్రంట్ లో. ఒక డ్రైవర్ సీట్ இருக்கும், ఒకటి డ్రైవర్ కూర్చునే సీటు, పక్కన ఇంకొక సీట్ இருக்கும். పక్కనే డ్రైవర్ పక్కన ఇంకొక సీట్ ఉంటుంది. அந்த கார் ஓட்டும் பொழுது அந்த கார் నడిపించేటప్పుడు அப்ப இயேசு கிறிஸ்து சொல்றாரு அந்த டிரைவரை, ఆ డ్రైవర్ పాత యేసు క్రీస్తు சொல்றா, ఆ డ్రైవర్ చూసి యేసు క్రీస్తు అంటారు, మగనే కుమారుడా నేను తోలుతాను కారు, నేను డ్రైవ్ చేస్తాను కారు, నా కారు ఓడరా, నేను కారు నడిపిస్తాను, నీ నల్ల అరవకంత పడుతుంది, నువ్వు ప్రశాంతంగా పడుకొని నిద్రపోండి. అప్పుడు ఆ డ్రైవర్ சொல்றா, అప్పుడు ఆ డ్రైవర్ చెప్తాడు, నో ప్రాబ్లం యేసు, నో ప్రాబ్లం యేసయ్య, నీ వకానికో నువ్వు కూర్చో, నేను తోలుతాను, నేనే నడిపిస్తాను. ఇవ ఎత్తులు పోయి ముట్టి, ఎందుకంటే నువ్వు పోయి ఎక్కడన్నా గుద్దేసి యాక్సిడెంట్ అయ్యి సెత్తడువా, చనిపోతాడు. ఎందుకంటే యేసు స్వామి కేకురాక నా నోట్రప్ప నీ ఆరంభం అవకాశం యేసయ్య అడుగుతున్నాడు, నేను నడిపిస్తాను, నువ్వు కూర్చో ప్రశాంతంగా. ఇవ సొల్లా ఈ వీడంటున్నాడు, నీవు కూర్చో, నేను తోలుతాను. లేదు, నువ్వు కూర్చేస్తే నేను కారు నడిపిస్తాను, నేను కంట్రోల్ చేస్తాను స్టీరింగ్, నేను స్టీరింగ్ అంతా బాగా తెలుసు, నాకు బాగా డ్రైవింగ్ తెలుసు, రొమ్మనల్లా నాకు తెలియదు, నాకు చాలా రోజుల నుంచి తెలుసు అని. ఇప్పుడు நம்ம வாழ்க்கை நம்மளே కంట్రోల్ பண்ணிட்டு இருந்தா, ఈ విధంగా మన యొక్క జీవితాన్ని మనమే కంట్రోల్ చేసుకుంటూ ఉంటే పెరియ యాక్సిడెంట్ முடியும், ఒక పెద్ద యాక్సిడెంట్ లో మన జీవితాలు ముగిసిపోతాయి. అంటే స్టీరింగ్ యేసు క్రీస్తుకి ఇవ్వడు, ఆ స్టీరింగ్ ని, ఆ కారు నడిపించే ఆ స్టీరింగ్ ని యేసయ్యకి మనం అప్పగించాలి. యేసు క్రీస్తుకు ముழு కంట్రోల్ కొడు, యేసు క్రీస్తుకి మనల్ని మనం ఒప్పుగించినప్పుడు அவர் சரியா కంట్రోల్ பண்ணுவார், యేసయ్య మనల్ని చక్కగా నడిపిస్తాడు. இந்த மனிதனை కంట్రోల్ பண்ண யாராலும் முடியல. ఈ మనుషుల్ని ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరి వల్ల కంట్రోల్ చేయడానికి కుదరదు. ఇవ పార్க்கிறதுக்கு ஒரு கொடூரமா இருக்கிறார், చూడడానికి చాలా వికారంగా ఉన్నాడు, யாரும் இவன் கிட்ட வர முடியாது, ఎవరు కూడా వాడి పక్కన వెళ్ళలేరు. ఆ యేసుక్రీస్తు வரும்பொழுது, కానీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఇవ సంపూర్ణ కంట్రోల్ అవరా, ఈయన పరిపూర్ణంగా దేవుని చేతిలో నడిపించబడ్డాడు. ఆటో శంకర్ ఎன்ற మనిషి అయితే ఎత్తన పైకి ఆపరేషన్ థియేటర్ లో ఎంత మంది ఉన్నారు, ఆటో శంకర్ ఆపరేషన్ చేసుకోవడం. ఎంత మందికి తెలుసు ఆటో శంకర్? ఆటో శంకర్ అనే పర్సన్ ఎవరికైనా తెలుసా ఇక్కడ? ఒక మనిషి ఇంకా తెలియదు. ఒక బెంగళూరులో వాళ్ళు పెద్ద పెళ్లి ఆపరేషన్ బెంగళూరులో ఆటో శంకర్ అనే ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఇక్కడ మనకి గొప్ప